హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో రెడిస్ క్యాషే గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. రెడిస్ అంటే రిమోట్ డిక్షనరీ సర్వర్ అంటారు. ఈ రెడిస్ అనే దాన్ని సి లాంగ్వేజ్లో డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఓపెన్ సోర్స్ అప్లికేషన్, సో ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ రెడిస్లో డేటా అనేది అడ్వాన్స్డ్ కీ వాల్యూ ఫార్మాట్లో సేవ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ పర్ఫార్మెన్స్ లోగా ఉన్నప్పుడు ఈ రెడిస్ క్యాష్ని ఉపయోగించడం ద్వారా అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ని పెంచుకోవచ్చు. అలాగే ఈ డేటాని సేవ్ చేసుకోవడానికి MySQL, Oracle అనే డేటాబేస్ ఏం అవసరం లేదు. దీనిలో డేటా అంతా మెమరీలో సేవ్ అవుతుంది. Node.js అప్లికేషన్ ఎలా అయితే సింగిల్ థ్రెడెడ్ అప్లికేషన్, అలాగే రెడిస్ కూడా సింగిల్ థ్రెడెడ్ అప్లికేషన్. రెడిస్ అడ్వాంటేజెస్ కనుక చూసినట్లయితే ఎక్సెప్షనల్లీ ఫాస్ట్. రెడిస్ యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. చాలా ఫాస్ట్గా డేటా అనేది రిట్రైవ్ కానీ ఇన్సర్షన్ కానీ జరుగుతుంది. అలాగే ఈ రెడిస్ అనేది డిఫరెంట్ డేటా టైప్స్ని సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే అటామిక్ ఆపరేషన్స్, మనం డేటాబేస్లో వింటూనే ఉంటాం అటామిక్ ఆపరేషన్స్ అని. సో అలాగే ఈ అటామిక్ ఆపరేషన్స్ రెడిస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఏదైనా ఒక డేటాని ఇన్సర్షన్ చేయడం కానీ డిలీషన్ కానీ సక్సెస్ఫుల్గా చేస్తుంది. అలాగే ఏదైనా ఒక అప్లికేషన్లో సెషన్స్ని యూజ్ చేసుకోవడానికి ఈ రెడిస్ని కూడా వాడుకోవచ్చు. దీనివల్ల పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఫుల్ పేజ్ క్యాషే అంటే ఏంటంటే ఏదైనా ఒక HTML కంటెంట్ని, ఏదైనా ఒక ఫుల్ HTML పేజ్ కంటెంట్ని మనం ఈ రెడిస్ క్యాషేలో స్టోర్ చేసుకోవచ్చు. రెడిస్ అనేది డిఫాల్ట్గా 5 డేటా టైప్స్ని సపోర్ట్ చేస్తుంది. స్ట్రింగ్స్, హ్యాషెస్, లిస్ట్, సెట్స్, సార్టెడ్ సెట్స్. స్ట్రింగ్స్ అంటే సింపుల్గా కీ వాల్యూ ఫార్మాట్లో డేటా సేవ్ అవుతుంది. అలాగే హ్యాషెస్ అనే దాన్ని మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని సేవ్ చేసుకోవడానికి హ్యాషెస్ అనే కాన్సెప్ట్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. అలాగే లిస్ట్ వచ్చేసరికి సింపుల్గా లింక్ లిస్ట్గా ట్రీట్ చేసుకోవచ్చు. దీనిలో డేటాని హెడ్ సైడ్ కానీ టైల్ సైడ్ కానీ సేవ్ చేసుకోవచ్చు. ఇది డూప్లికేట్స్ని ఎలవ్ చేస్తుంది. అలాగే సెట్స్ వచ్చేసేపటికి అన్ఆర్డర్డ్ లిస్ట్లో సేవ్ అవుతుంది. దీనిలో డేటా మనం యూనిక్గానే సేవ్ చేసుకోవాలి, డూప్లికేట్ వాల్యూస్ని ఎలవ్ చేయదు. సార్టెడ్ సెట్స్, దీనిలో ఇది కూడా సెట్స్ లాంటిది, కానీ డేటా అనేది ఆర్డర్డ్ ఫార్మాట్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం స్కోర్ అయిన ఒక అట్రిబ్యూట్ని అపెండ్ చేయడం ద్వారా దీనికి ఒక ఆర్డర్ని మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ సార్టెడ్ సెట్స్ కూడా డూప్లికేట్ వాల్యూస్ని ఎలవ్ చేయదు. అన్ని డేటా టైప్స్ ఆల్మోస్ట్ 4 బిలియన్ కీ వాల్యూ పేజ్ని సపోర్ట్ చేస్తాయి, ఈచ్ ఎలిమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.